కృష్ణా జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లను మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. కృష్ణా జిల్లా అంటేనే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ప్రాంతం. ఇక్కడ 16 శాసనసభ నియోజకవర్గాలు, 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 35,51,931 మంది తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికల యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 232 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2 లోక్సభ నియోజకవర్గాలకు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో 12 మంది, విజయవాడ పార్లమెంటు పరిధిలో 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో మొత్తంగా 337 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా వీటిలో 83 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 22 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మొత్తంగా చూస్తే జిల్లాలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా 22 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆ తర్వాత మైలవరంలో 18 మంది పోటీలో ఉన్నారు. 17 మంది అభ్యర్థులతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 3వ స్థానంలో ఉంది. అతి తక్కువగా మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం పరిధిలో 8 మందే పోటీ పడుతున్నారు. గన్నవరం, కైకలూరు నియోజకవర్గాల్లో 14 మంది వంతున అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పెనమలూరులో 13 మంది, అలాగే తిరువూరు, గుడివాడ, అవనిగడ్డ, పామర్రు, విజయవాడ తూర్పుల్లో 12 మంది చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు. నూజివీడులో 11 మంది, జగ్గయ్యపేటలో 10 మంది, పెడన, నందిగామలో 9 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,981 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి 32,000 మంది సిబ్బంది సేవలను అయితే జిల్లా యంత్రాంగం వినియోగించుకుంటోంది. ఇప్పటికే గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని 968 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను, ప్రాంతాలను గుర్తించి ఆయా చోట్ల ప్రత్యేకమైనటువంటి పోలీసు భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు చేస్తున్న ఎత్తుగడలు అన్నింటిపై కూడా ఎన్నికల సంఘం పూర్తిగా నిఘా వేయడం జరిగింది. ఆ నిఘా ఉంచడంతో పాటు షాడో టీముల్ని, ప్రత్యేక టీముల్ని రంగంలోకి దించి ఎక్కడికెక్కడ నగదు తరలింపులు కానీ, లేకపోతే మద్యం సీసాలని తరలించడం కానీ చేసే వాటన్నిటిపై కూడా కట్టుదిట్టమైన నిఘా ఉంచి వాటన్నింటినీ అదుపులోకి తీసుకోవడం జరుగుతోంది. ఇప్పటికే అన్ని చోట్ల చెక్ పోస్టులని ఉంచినటువంటి పోలీస్ యంత్రాంగం, అలాగే ఎన్నికలకు సంబంధించినటువంటి నిఘా బృందాలు కూడా పెద్ద ఎత్తున మద్యం సీసాలను, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓటర్ను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నటువంటి తాయిలాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తంగా కృష్ణా జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రచారం పరిసమాప్తమైన నేపథ్యంలో 11వ తేదీ గతంలో కంటే ఎక్కువ శాతం ఓట్ల నమోదు చేసి ఒక రికార్డు సాధించాలనే పరిస్థితిలో స్వీప్ కార్యక్రమం ద్వారా జిల్లా యంత్రాంగం యువ ఓటర్లు కూడా ఎక్కువగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చేసేందుకు పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు నిర్వహించింది. గతంతో పోలిస్తే ఈసారి కృష్ణా జిల్లాలో ఓటు శాతం అధికంగా నమోదవుతుందనేటువంటి ఆశాభావం జిల్లా యంత్రాంగంలో కూడా ఉంది. ఇది కృష్ణా జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు.